బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ఏపీలోని కూటమి సర్కార్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కూటమి సర్కార్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటి మీద సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కూటమి సర్కార్ అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉండి కూడా కూటమి మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన సుబ్రహ్మణ్య స్వామి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తూ వచ్చారో ఆ ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలా మాట్లాడటం ఏంటి అనేది అంశం మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒకవేళ దీంట్లో నిజం ఉంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోండి, ఒకవేళ నిజం లేకపోతే మాత్రము ఒక ముఖ్యమంత్రి వ్యక్తి అలా ఆరోపణలు చేయడం ఏంటి అనే అంశం మీద కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆ లడ్డు వ్యవహారానికి సంబంధించి జరిగినటువంటి అంశాలు ఏంటో కూడా మనం చూస్తూ వచ్చాం. లడ్డూకి సంబంధించి ఎక్కడా కూడా కల్తీ జరిగిందనేటువంటి అంశాన్ని అయితే ఎక్కడా కూడా కోర్టు దృష్టికి రాలేదు. దాంతోపాటు ఏఆర్ డైరీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అదంతా కూడా గతంలో ప్రభుత్వానికి సంబంధించి టెండర్లు తీసుకున్నదే, వాటిని రిజెక్ట్ చేసినటువంటి వ్యాన్లే అంటూ కూడా కోర్టు అయితే క్లియర్ చేస్తూ వచ్చింది. అంటే తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఎక్కడా కూడా అడల్టరేషన్ జరగలేదని చెప్పేసి కోర్టే చెప్తూ వచ్చింది. అంటే ఈ అంశాన్ని కూడా సుబ్రహ్మణ్య స్వామి పెద్ద ఎత్తున లేవనెత్తు వచ్చారు. దట్టు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అలిగేషన్స్కి సీరియస్గా తీసుకొని ఆయన కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత తిరుపతికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి అంశం కూడా మనం చూస్తూ వచ్చాము. తిరుపతికి సంబంధించి కార్పొరేషన్ సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసిన తర్వాత ఆ తర్వాత ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టి వాళ్ళ చేత వీడియో రిలీజ్ చేయడము, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వైసీపీ నేత కరుణాకర్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పెట్టి మిమ్మల్ని తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, జనసేన సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇలా చేయించారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏడవటం కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఈ అంశాలన్నీ చూసిన తర్వాత ఆయనకి మరి చెల్లించిందా లేదంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందని చెప్పేసి బాధపడ్డారో తెలియదు. కానీ ఈ అంశం మీద కూడా ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఇలాంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి రాజకీయ నేతలకు సంబంధించిన కిడ్నాపులు ఏంటి అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన కోర్టుకు వెళ్ళి ఈ అంశం మీద కూడా ఆయన చేసినటువంటి కామెంట్లు కావచ్చు, ఆయనకి సంబంధించి ఏపీకి సంబంధించి జరుగుతున్నటువంటి దారుణాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతిపక్ష హోదా పైన కూడా సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ వచ్చారు. ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఖచ్చితంగా నెంబరింగ్ అంటూ ఏది ఉండదు, ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. గతంలో కూడా టీడీపీకి సంబంధించి పార్లమెంట్లో వాళ్ళకి 32 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు కూడా టీడీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తూ వచ్చాము. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత మెజార్టీ లేని టైంలో కూడా వస్తూ వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించి బీజేపీకి 2-3 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రతిపక్ష హోదా ఇస్తూ వచ్చారు. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఒక ప్రభుత్వానికి సంబంధించి లేదంటే ఒక పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ సమస్యలను ఎత్తి చూపాలన్నా, ఆ సమస్యల గురించి మాట్లాడాలన్నా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ఉండాలి. ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం తప్పు చేస్తుందా, మంచి చేస్తుందా ప్రశ్నించే తత్వం ప్రతిపక్ష పార్టీకే ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే దానికి పర్టికులర్గా ఎలాంటి ఇంప్లికేషన్స్ లేదంటే పర్టికులర్గా దానికి ఒక నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ కక్షపూరితంగా రాజకీయంగా చేయాలనుకుంటే ఇది ఎలాగైనా సాధ్యమే అవుతుందని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. సో ఈ 3 అంశాలకు సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు టీడీపీని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తూ కూటమికి సంబంధించిన తప్పులను లేవనెత్తే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. లడ్డు వ్యవహారం చూసుకున్నా, ఆ తర్వాత తిరుపతికి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించి అక్కడ జరుగుతున్న కిడ్నాపులకు సంబంధించిన అంశానికి చూసుకున్నా, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని చూసుకున్నా, ఈ 3 అంశాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు కూటమిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఇలాగే ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద కోర్టులకు వెళ్ళడం వల్ల, కోర్టులో కేసులు వేయడం వల్ల కూటమికి సంబంధించి ఒక డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ మాట్లాడకపోయినా కూడా ఇలాంటి వ్యక్తులందరూ కూడా, అంటే ఈయన గతంలో కూడా చాలా ప్రభుత్వాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తప్పులు జరిగినా కూడా ఆయన డైరెక్ట్గా కేసులు వేసి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వచ్చారు. బీజేపీకి సంబంధించి కూడా ఏదైనా తప్పు జరిగినా, ఏ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా బీజేపీలో కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. సో సుబ్రహ్మణ్య స్వామి జోలికి వెళ్ళాలన్నా, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అంశాల మీద ఏదన్నా చేయాలన్నా కూడా ఆయన చాలా గట్టిగా పట్టుకునే ఉండే వ్యక్తి. సో ఆ అంశాల మీద ఏ రాజకీయ పార్టీ కూడా అంత పెద్దగా కూడా స్పందించదు, అంత సీరియస్గా కూడా ఆయనకి సంబంధించిన అంశం మీద మాట్లాడదు. ఇలాంటి నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఏపీని టార్గెట్ చేస్తూ, కూటమి సర్కార్ని టార్గెట్ చేస్తూ ఆయన వేసేటువంటి కేసులు కావచ్చు, ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారుతూ ఉన్నాయి. దట్టు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి
సంబంధించి ఇంత రాజకీయ నేపథ్యం కలిగినటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన చేసినటువంటి కేసులు, ఆయన చేసినటువంటి అంశాలు కూడా ఆయన ఇరిటేట్ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ అంశాలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీని తిట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కూటమికి సంబంధించి బీజేపీ కూడా ఒక ప్రధాన పార్టీగా ఇప్పుడు ఏపీకి సంబంధించింది, దట్టు కూడా కేంద్రంలో టీడీపీ సపోర్ట్తో ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ చూసుకున్నప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి మీద చర్యలు తీసుకోలేక, ఆయన్ని తిట్టాలేక, కక్కాలేక, మింగాలేక ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు కూటమి సర్కార్ ఉంది, ప్రధానంగా టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఉంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఏపీలో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు జరిగినా, ఏపీకి సంబంధించిన ఎలాంటి మార్పులు చేర్పులు, ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఆరోపణలు చేసినా కూడా వాటి మీద సుబ్రహ్మణ్య స్వామి ఇమీడియట్గా రియాక్ట్ అవుతారనేది కూడా మనకు అర్థమవుతుంది. దట్టు కూడా ఆయన కోర్టులకు వెళ్ళి కేసులు వేసి ఆ కేసులకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం తిరిగి సమాధానం చెప్పే విధంగా కూడా ఆయన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అలాంటి అంశాలను కూడా మనం చూస్తూ వచ్చాం. లడ్డు విషయం కావచ్చు, తిరుపతి సంబంధించిన విషయం కావచ్చు, ఇంకా మరొక అంశాలు కావచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కూటమి సర్కార్కి పెద్ద తలనొప్పిగా మారారు. ఈ అంశాలకు సంబంధించి అంటే ఆయన ఏమీ కూడా ఇల్లీగల్గా వేరే అంశాలకు సంబంధించి మాట్లాడలేదు. లీగల్గా మీరు ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి సంబంధించి కూడా కోర్టులకు వెళ్తున్నారు. కోర్టులో ఇవి నిజమా అబద్ధమా తేల్చమని చెప్పేసి అడుగుతున్నారు. సో వీటి వల్ల ఏమైపోతుంది, మనం ఏదో రాజకీయంగా కొన్ని అంశాలని లేవనెత్తడం కోసమో, జగన్మోహన్ రెడ్డి మీద బుర్ర జల్లడం కోసం మనం ఏదో మాట్లాడుతూ ఉంటాము. కానీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఆయన కోర్టులకు వెళ్ళి తీసుకురావడం వల్ల మన పరువే పోతుందని చెప్పేసి కూడా కూటమి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు కూటమికి ఒక పెద్ద తలనొప్పిగా సుబ్రహ్మణ్య స్వామి గారు మారారు. దట్టు కూడా ఆయన వేసేటువంటి కేసులు కావచ్చు, కోర్టుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆ కూటమిని మాత్రం చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి.